హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ సాత్విక వ్లాగ్స్. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరందరూ ఎలా ఉన్నారని. నేనైతే చాలా బాగున్నానండి. మా బాబు కోసం ఈరోజు పచ్చి బఠానీ స్నాక్ చేస్తున్నానండి. మరి దాని ప్రాసెస్ చూసేద్దామా? చలో. ఒక బౌల్లో నేను కొంచెం ఆయిల్ పోసేసుకున్నానండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్ టు మీడియం మధ్యలో చేసుకోవాలి, లేకపోతే ఆ బఠానీ వచ్చేసి మన మీద పడిపోతుంది. జాగ్రత్తగా చేసుకోండి. అది హాట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. తర్వాత గార్లిక్ వేసేసుకున్నాను. అలా సిజ్లింగ్ సౌండ్ రావాలి. తర్వాత జీరాను ఆవాలు వేసేసుకుంటున్నాను. మన స్పైసీకి తగ్గట్టు చిల్లీస్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీస్ వేసుకుంటున్నాను. మీరు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకసారి కలిపేసుకుంటున్నానండి. తర్వాత పచ్చి బఠానీ వేసేసుకుంటున్నానండి. దాన్ని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇది పిల్లలకు చాలా హెల్దీ అండి ఫుడ్. మధ్యలో అట్లా కలుపుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటున్నా. ఇది ఎప్పుడు సిమ్ టు మీడియంలోనే కుక్ చేసుకోండి, లేకపోతే అది వచ్చి మన మీద పడుతుంది. ఆయిల్ కూడా మన మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్త. అదిగో అట్లా పడుతుందండి. ఈ స్నాక్ ఎవరెవరికి ఇష్టమో కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇష్టమో అని. ఇది చల్లగా అయితే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లేదు. ఎందుకంటే మా బాబుకి ఆనియన్స్ ఇష్టం ఉండదు. కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకున్నానండి.
అలా కలిపేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీరను నేను కొంచెం పసుపు వేసానండి, ఆ క్లిప్ పోయినట్టుంది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ స్నాక్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.